అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇప్పుడు ఇరాన్కి సంబంధించి కీలకమైనటువంటి సమాచారం అందింది. ఓ పక్కన ఇజ్రాయెల్ ఏమో ఇప్పుడే అక్కడ ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి మేము దాడి చేస్తాం, మీరు సైలెంట్గా ఉండండి అని అడుగుతున్నాడు నెతన్యాహు. బట్ ఈ టైంలో దాడి చేస్తే దేశభక్తి పెరిగిపోయి మళ్ళీ ఖొమైనీకి అండొస్తుంది, నువ్వు ఆగు అని ఒక పక్కన అమెరికా నెతన్యాహుకి చెప్తోంది. ఇప్పటికీ ప్రజా ఉద్యమాలు ప్రారంభమై పతాక స్థాయికి చేరున్నాయి ఇరాన్లో. ధరల పెరుగుదల, మొన్న మధ్యన మేసా ఆమ్ని మరణం తర్వాత హిజాబ్ వివాదం కారణంగా తలెత్తినటువంటి దాంతో హిజాబులు విసిరేయడమా, బురకాలు విసిరేయడమా, మాకు ఈ మతం కాదు, మేము ఈ మతం కాదంటూ ఎదిరించడం ఒక ఎత్తు, వాళ్ళని కాల్చి చంపడం ఒక ఎత్తు, ఉరి తీయడం ఒక ఎత్తు, ఇప్పటికీ జైళ్ళల్లో వేసి శిక్షించడం ఒక ఎత్తు, అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఇంక్లూడింగ్ ముస్లింలు కూడా ఆందోళనకు దిగుతున్నారు. దానికి కారణమైనటువంటిది 45% నుంచి 70% మధ్యన ధరల పెరుగుదల. 100 రూపాయల వస్తువు 145 రూపాయలు, 175 రూపాయలు అంటే కొనగలిగినటువంటి స్తోమత లేదు, విద్య లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. ప్రపంచ దేశాలలో వీళ్ళకు ఉపాధి ఇచ్చేవాడు లేడు. కేవలం మత పెచ్చతో ప్రభుత్వాన్ని నడుపుతూ ఎంతకాలం సాగతీయాలో అర్థం కానటువంటి పరిస్థితులలో ప్రస్తుతం ఖొమైనీ దేశం విడిచి పారిపోవడానికి సిద్ధపడుతున్నాడు. రష్యా అతనికి షెల్టర్ ఇవ్వడానికి రెడీ అవుతోంది అన్నటువంటిది ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఆల్రెడీ బషర్ అల్ అసద్ అట్లాగే అక్కడ తలదాచుకుంటున్నాడు కాబట్టి రష్యాలోనే ఖొమైనీకి కూడా అక్కడ షెల్టర్ ఇవ్వడానికి రష్యా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఖొమైనీకి సంబంధించినటువంటి ఆస్తులని విదేశాలలో ఏర్పాటు చేసుకొచ్చారు. అమెరికా ఏతర కొన్ని అమెరికా అనుకూల దేశాల్లో కాకుండా యూరప్లో ఉన్నటువంటి అమెరికాని పట్టించుకొని బ్రిటన్, కెనడా లాంటి చోట్లకి కూడా డబ్బులు ఫ్లోట్ చేశాడు, అక్కడ తన ఆస్తుల్ని పెట్టుకున్నాడు అన్నటువంటి మాట వినబడుతోంది. మరి పారిపోతాడా, నిలబడతాడా, కలబడతాడా చూడాల్సి ఉంది.